తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయింది. మరి దానిపైన కొన్ని పుకార్లు వస్తాయి. ఏంటంటే ఇంటర్ ఫలితాలు లేట్ అయితే ప్రభుత్వం చాలా డీలే చేస్తుందని చెప్తా ఉన్నారు. కానీ మరి ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా రెస్పాండ్ అయ్యి చెప్పిండ్రు. ఏంది తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడు అని ఎంతో ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న ఫలితాలు విడుదలకు సమయం ఆసనం అవుతుంది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారంట అంటే మరి ఏప్రిల్ 2వ వారంలోనే ఫలితాలు ప్రకటించే దిశగా ఇంటర్ బోర్డు కసరత్తు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఫలితాలు కూడా ఇప్పుడు రావచ్చు. మరి ఏప్రిల్ 10th లేదా 12th డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలోనే రిలీజ్ చేసే అవకాశం ఉన్నాయని బోర్డు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఏ రోజు ఎన్ని గంటలకు ఏ ఫలితాలను విడుదల చేస్తారనేది ఎగ్జాక్ట్గా అయితే వీళ్ళు ఇంకా అధికారుల ప్రకటన వస్తుంది. దాని కూడా అప్డేట్ అదే అంటున్నా. ఫేక్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో దయచేసి వాటిని నమ్మకండి. చాలా మంది అపోజిషన్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఇంటర్లో కొన్ని అవకతవకలు జరిగినాయి, కరెక్ట్ రాదు రిజల్ట్స్, డేట్స్ కూడా వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పుడో రిలీజ్ చేస్తారని చెప్తా ఉన్నారు. వాటిని కూడా ఏం నమ్మకండి అని బోర్డు అయితే చెప్తా ఉన్నది. మరి ఏప్రిల్ 10th and 12th ఏదైతే ఉందో ఈ డేట్స్ మధ్యలో రావచ్చు అని చెప్తా ఉన్నారు. స్టూడెంట్స్ కూడా మీరు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించండి. స్టూడెంట్స్ కూడా రిజల్ట్స్ వచ్చినాక రిజల్ట్స్ చూసి కొంతమంది ఏంటంటే డిప్రెషన్లోకి పోతూ ఉంటారు. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానివ్వండి రిజల్ట్స్ గురించి బాగా టెన్షన్లు పడుతూ ఉంటారు. రిజల్ట్స్ వచ్చినాక కొంతమంది డిప్రెషన్లోకి పోతారు. దయచేసి పేరెంట్స్ కూడా మీరు స్టూడెంట్స్కి సపోర్ట్ చేయండి. వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించండి. లేదు అనుకుంటే మీకు డిఫరెన్స్ ఉంది అనుకుంటే మళ్ళీ మీకు మార్క్స్ చెకింగ్కి కానివ్వండి మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది కదా, అలా ట్రై చేయమని చెప్పండి వాళ్ళని గట్టిగా. మీరేదో ఇప్పుడే వీళ్ళపైన ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఎందుకు ఇట్లా అయిందనంటే వాళ్ళు కూడా దాన్ని చాలా డీప్గా తీసేసుకుంటారు. దయచేసి అట్లాంటివి చేయకండి. రిజల్ట్స్ వచ్చినాక ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకోండి. సో ఇది దానికి సంబంధించిన అప్డేట్.